హాయ్ ఆటో గుర్తున్నానా? నరసింహ, ఇంకా పాములు పడుతున్నావా? ఏం చేస్తున్నావు? నేను బీటెక్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీబీఎస్ చేస్తున్నా. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు? నాకెందుకు ఉంటాడు బాయ్ ఫ్రెండ్? ఈ హెయిర్ స్టైల్ మంచిగా ఉంది. ఏం హెయిర్ స్టైల్ ఇది? మనకపోతే వెళ్ళి వ్యాన్ లో కూర్చోవచ్చు కదే. ఇదే ఆ పక్షి అయితే నీ జాకెట్ ఇచ్చి దానికి కప్పి కౌకులించుకుని మరి ముద్దు చేస్తావుగా. నేనెప్పుడు చేశానే? 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద వాటేసుకున్నావు. దాంతో ఆపావా? మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లు, టాకింగ్లు, థియేటర్లు, షాపింగ్లు, గప్చిప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు, రొమాన్స్లు అన్ని గుర్తున్నాయి. నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఫాలో అయిపోతున్నావు. అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేనెలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేస్తా ప్రేమించడం. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. లేదు, ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఎవరినైనా? ఎవరినైనా, ఎలాంటోడ్నైనా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరెవరు భయపడే అవసరం లేదు. నేను చెప్తా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమెక్కడున్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా గానీ ఇవన్నీ పాపాన్ని పడిపోతాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్నాను కనుక పోలీసులు ఇయ్యాల చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు అసలు ఈ రాష్ట్రంలో. వెళ్ళిపోయింది ఏమిటో. ఏ వెళ్ళిపోయింది, బి వెళ్ళిపోయిందండి. ఇంకా సి వెళ్ళ. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. ఎండిని తలుచుకుంటే గుండె దరదలు నడిపోతుంది. గుండె దరదలా మీ కళ్ళలో కనపడుతుంది. మా ఎండి అంతేనండి, దడదడలాడించేస్తుంది. ఎక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీ. రాణి ఇవాళ కడిగేయాలి. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? నా గురించి నీకేం తెలుసు? నన్ను పెళ్లి చేసుకుంటాను. షేక్ అయిపోవాలి. మన పెళ్లి విషయం ఏం చేసావు? ఈ ఫ్రైడే నా కాలేజ్ హాలిడే, అప్పుడు చేసుకుందామా? అరే త్వరగా చెప్పు, బస్ వెళ్ళిపోతుంది. హలో, ఎవరు నువ్వు? ఏంటి సంగతి? ఈ నంబర్ ఇవ్వ, కాల్ చేస్తా ఈవినింగ్. 9885027684. ఓకే ఓకే. వెజిటబుల్ కట్టర్, ఆన్ టైం డెలివరీ, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు హాస్టల్కి వెళ్ళదా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఫాలో అయిపోతే ఇంటి దాకా వచ్చేస్తావా? ఇంత అనుమానం ఏంటే? ఇట్లా లోపల మరదలు ఉంది. మరదలి విషయం ఏంటో తెలుద్దామని వచ్చాను. ఇంకా నమ్మకం లేదా? మన ఇద్దరిని కలిపి చూస్తుంది అనుకో, వాళ్ళకి చెప్పేస్తుంది. నేను గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినందుకే చాలా హర్ట్ అయినా. అబ్బా, దానికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఏంట్రా? 4 రోజులు లోపలేసి తోమితే ఎవరి టైపో తెలుస్తుంది. మనం ఇత్తడికి నేను లోపల ఇస్తా ఉండటానికి. మనకి ఎవడో తలకు మాసినట్టు బెయిల్ ఇవ్వడానికి వస్తాడు. తోమటం తోయించుకోవడం అప్పుడు చెప్తా నీకుంది. చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తొప్పల్లో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్ లో పిల్లలు ఎత్తుకుపోయి తిరుగుతున్నారు అనుకున్నా. ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ప్రసాద్ గారు, మొత్తం ఫేసులు క్లోజ్అప్ లో ఫోటోలు తీసేద్దాం. నెక్స్ట్ స్టేషన్ లో అంటించేద్దాం. అంత పని చెయ్యక్రా అయ్యా. మీ ఇద్దరికి నాచు పుడితే కృష్ణ రామ అంటూ బతికేస్తాం. టైమ్స్ చెప్పాల్సిన ఏది సార్? దీనమ్మ సీరియల్స్ ఎఫెక్ట్. థ్యాంక్స్ అండి, ఫోన్ చేసిన తర్వాత తీసుకుంటా. ఇది తినే తాంబూలం కాదు, నిశ్చయ తాంబూలం. మా చిన్నమ్మాయి హాయ్ చెప్పవే. హాయ్. అమ్మయ్య, పాణిగ్రహణం కూడా అయిపోయింది. సగం పెళ్ళి అయినట్టే. ఎవరో గొంతు పిసికినట్టు కత్తులతో పొడిచినట్టు పీడకల్లో వచ్చేస్తున్నాయి. ఎవరబ్బాయి? మీరే. నేను ఎందుకు పొడుస్తాను నాన్న? పొడిచారుగా. ఇంత చిన్న ముద్దు ఇచ్చేదానికి ఏం నీకు రోగమా? నీ నుండి కాకపోతే చెప్పమే, నేను పోయి ఇచ్చేసొస్తా. నువ్వు ఉండమే, ఆ మాత్రం మేము ఇవ్వలేమా ఏందే? అవును, నేను వచ్చి ఇచ్చేదా ముద్ద. ఎవతురా అదే? అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏడ దొరికింది సంతరా ఇదే? అవును, నా గురించి నీకేం తెలుసు? నా డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తావు? చూడగానే నచ్చేసావు, చెప్పేసా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ సైట్ ఏ మీ అబ్బాయికి మాత్రమే ఉంటుందా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? మా అమ్మాయిలకే ఉంటుందమ్మా. అయినా పేమెంట్ నుంచి వచ్చిన పేమెంట్ గురించి ఆలోచిస్తానా? ఏమైందయ్యా? పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పారు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. మరి వాడిని వాడుకున్నారా? ఎవరు సార్? నటుండి. మామూలు టైమే కాదే ప్రకాశం. నీ బ్రదర్ కిషోర్ మంచిగా చదువుతాడా? బ్రదర్ కాదు, బావా. తన ఏ స్కూల్? టీఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా? వెరీ స్పాయిల్ బ్యాచ్. జాగ్రత్తగా ఉన్నాడుతో. మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్. వెరీ డౌన్ టు ఎర్త్. ఇంటరే కాలేజ్? అది కాలేజ్ కాదు, జూనై. నేను బాలకైదిని. నేను కూడా ఒక బాలకైదిని.
మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు. దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు. వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామంటే శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాదికో 25,000 కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు. మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడు. Sir, my name is M. Raghu, sir. I came with S. Karthik, sir. Our school is Little Flowers. We are project doing is volcanic eruption. Yes, sir. Sir, battery, sir. Motor, sir. Battery, motor. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. మా అమ్మ కొట్టింది, నేను ఇంకా ఇంటికి పోను. నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో. అమ్మ కొట్టినప్పుడల్లా పెళ్లి చేసుకోవాలంటే మేము రోజుకో పెళ్లి చేసుకోవాలి. రాముడి కంటే గ్రేట్. ఏట్రా పిన్న అని ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మూలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. పుట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ₹1 చెప్తున్నా నేను ఇవాళ. కన్నావు కదా నన్ను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిటికీలు పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. నేను వచ్చిచ్చేదా ముద్ద? ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏడ దొరికింది సంతరా ఇదే? హలో, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోడు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. సార్, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే లా గురించి ఒక్క బుక్ కనీసం ఒక పేజీ అన్నా చదివావమ్మా? లార్డ్ సుహాసిని మూవీ 2 times చూసిన. ఇది నాకు లాస్ట్ కేసు అమ్మా. ఓ, ఇది నా ఫస్ట్ కేసు. ఓ, తెలుస్తుంది. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామా. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోస్తుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. సో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డాన్ కమ్ స్మగ్లర్ ని మనం ఒక సున్నుండ పెట్టి చంపబోతున్నాం, అంతేనా? కరెక్ట్ పురుషోత్తమ. నో గన్స్, బాంబ్స్, నథింగ్. ఎవరి ఐడియా ఇది? మాది ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్. ఇదేం లడ్డుల ప్లాన్ నాయనా. ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు. మొత్తం ఒక పులొక, జింకొక, సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా తెలుగు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒక ఇండియన్ స్పెషల్ ఫోర్స్ డెకరేటెడ్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు. నాకేం అట్లా అనిపిస్తలేదు. ఎస్పెషల్లీ మీ సున్నుండ సినారియో చూస్తే మీరు నాకు ఇండియన్ స్పెషల్ ఫోర్స్ లాగా కాదు, ఇండియన్ స్పెషల్ స్వీట్స్ లాగా అనిపిస్తున్నారు నాకు. ఇదిగో ఇప్పుడు చెప్తాను విను. నాను చేసే స్మగ్లింగ్ అని నువ్వు అంటున్నావు, అది సోషల్ సర్వీస్ అని నానంటున్నాను. మానే ప్రసక్తే లేదు. ఇక పూర్వకాలు లోడింగే. ఎస్ పదంగా. ఓ మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. సముద్రంలో వేటకి వెళ్ళినా మీ బోట్లు చేపలతోనే తిరిగి రావాలా. అందులో వేరే ఏ బాక్స్ కనబడినా ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వేరయ్యా లోకల్ పర్మనెంట్. కోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావింది పద్మాష్. బగాయించుడా బిడ్డ, నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్ కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిరక్ కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగానమ్మాయి. నువ్వు సెలెక్ట్ అయితేను, నువ్వు సెలెక్ట్. అవును, నువ్వు ఫోన్ చేస్తే నువ్వని చెప్పకుండా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పాను? లవ్ లో పడితే అంతేనే, అబద్ధాలు చెప్పేస్తారు. లవ్ లో పడితే అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు ఎందుకు చెప్తారు? చెప్పు. అసలు ఎవర్రా ఫోన్ లో? వద్దు నానా. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు,
ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు వేషం మూసాం. ఏంట్రా నీ గొడవ? ఎక్కడున్నావు బే? మ్యాటర్ ఏంటో చెప్పు. హైదరాబాద్ ఎప్పుడు వస్తావురా? ఎందుకు బే? నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మే. డెఫినెట్ గా వస్తా. వచ్చిన వెంటనే కలుద్దాం. కాకపోతే నా ఫోన్ లో డబ్బులు అయిపోయినాయి. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు బే. అంటే ఏంది మీరు డిసైడ్ అయిపోయారా నేను చచ్చిపోతానని? రేపు ఏదైనా తేడా జరిగితే ఫస్ట్ కట్టే రేషన్ కార్డు నాదే కదా? టిల్లు అలా ఏం జరగదు. మేము ముగ్గురు ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నాం ఇక్కడ. నేను అదే చెప్తున్నా. నేను మీకు అట్లీస్ట్ ట్రైనింగ్ ఉన్నది. మీకు ఆ గన్ను పట్టుకున్నాడు, బాంబు పట్టుకున్నాడు, ఈ కుంగ్ ఫూ టైప్ ఏ వస్తాయి మీకు. నాకు ఆ గోడెక్కనికి కూడా రాదు రాధిక. అమెరికా కదా, ప్రతి ఓడు సూటు పూటు వేసుకొచ్చేస్తాడు. మనం ట్రెడిషనల్ గా వెళ్తే ట్రెండ్ సెట్ అయిపోద్ది. నువ్వు రెడీయా? సుబ్బు ఒకసారి చూడు. చీర కట్టుకోవాలమ్మా, కప్పుకోకూడదు. అంటే నాకు చీర కట్టుకోవటం రాదు. పోనీ చాటింగ్ చేయడం వచ్చా? చాటింగ్ చీర కట్టింది ఏంటి పాప? ఒకేషన్ ఏంటో? ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారండి. నిన్న జీన్స్ వేసింది, రేపు చీర కట్టింది. రేపు స్కర్ట్ ఏమైనా వేస్తుందా? ఎందుకు సార్? మళ్ళీ వద్దామని. రేపు నాకు వీక్లీ ఆఫ్ సార్. మాట్లాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీ ముక్కు బాగాలేదు అనుకోడు, నీ ముడి బాగాలేదు అనుకోడు, గిలా మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు నచ్చిన మందు కలిపినవా? నువ్వు మాట్లాడ ఎన్నో. బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు లేడా? దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకులేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా? మీ అబ్బాయా? ఒకటే. అంత మాట అనుకు.